నిండు వందనాలు శుభాలు తెలియచేస్తూ, స్వాతంత్ర్యము అనగా విడుదల. ఆనాడు ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు విడుదలనిచ్చాడు. బానిస సంఖ్యల్లో నుంచి దేవుడు విడుదలనిచ్చారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఈ లోకానికి వచ్చి ప్రపంచ మానవాళ్ళందరినీ కూడా రక్షించి ఆయన కల్వరిగిరి రక్తము ద్వారా, ప్రాణత్యాగము ద్వారా మనందరికీ విడుదల కలుగు చేశారు. ప్రియులారా, మరి స్వాతంత్ర్యము ప్రపంచంలో ఉన్న అందరికీ దక్కింది. దాన్ని బట్టి ఎంతగానో బైబిల్ ప్రకారముగా మేము సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. అలాగే భారతదేశానికి కూడా బ్రిటిష్ వారి పరిపాలన అనంతరము చక్కని అనేక మంది ఫ్రీడమ్ ఫైటర్స్, అనేక మంది త్యాగాల ప్రతిఫలముగా, మరి ఎంతో మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలముగా స్వాతంత్రం రావడం జరిగింది. ఈ స్వాతంత్రము మనందరికీ స్వేచ్ఛ, అలాగే అనేకులకి సమానత్వాన్ని పంచుతూ ఉంది. భారతదేశాన్ని గౌరవిస్తూ ఆ దేవుని సేవకులముగా, దేవుని పిల్లలముగా మనందరము కూడా దేశము కొరకు ప్రార్థించే వారముగా ఉండాలని తెలియజేస్తూ మాటలు ముగిస్తాం.